దయగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల వరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తున్నాను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా కాడి సులువుగా తేలికగా ఉంటుంది అని సెలవించారు. ఈ లోకంలో పాప శాపపాలు అపవాది వారి మరణము ఇతర నాశనమే మా భారములను మోసుకోవచ్చు. ప్రయాసంతో మా జీవితాలను కొనసాగిస్తూ ఉంటున్నారు. మా యొక్క కనికరించి మీ శిలువ చెంత మేము చేరి వచ్చినప్పుడు, మీ శిలువ చెంత చేరి అయ్యా మీ సన్నిధిలో మేము కన్నీరు కాల్చినప్పుడు మా భుజముల మీద నుంచి మా తల మీద నుంచి ఆ భారములన్నింటినీ మీ కలగలు రక్తపు వారు తీసివేశారు. నెమ్మదిని, శాంతిని, విశ్రాంతిని, సమాధానము, సంతృప్తితో నిండినటువంటి జీవితాలను అయ్యా మీరు మాకు దయచేశారు. ప్రభు అదే సమయంలో సులువైన మీ కాడిని మా మీద మోపిన సువార్త ప్రకటించాలన్న భారాన్ని, సంఘములను కూర్చిన సంఘ క్షేమాలను కూర్చినటువంటి ఆ భారాన్ని, అలాగే ప్రభు మా రక్త సంబంధుల రక్షణ కూర్చిన భారాన్ని, అలాగే రాజు అధికారులు మనుషులందరికీ రక్షణ కూర్చినటువంటి భారాన్ని, అలాగే సువార్త ప్రకటింపబడని దేశాలు, పట్టణాలు, గ్రామాలు, ఆ ప్రజలు పల్లెల యొక్క ఆ భారాన్ని, అలాగే ఈ బోధ పరివారాన్ని పంపించబడే సన్నిధిలో వేడుకోవాలనేటువంటి ఆ భారము, అలాగే తండ్రి అబద్ధ బోధకుల నుంచి, అబద్ధ బోధల నుంచి మరి మా సంఘాన్ని రక్షించుకోవాలని ఆ భారము, సేవకుల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థించాలని ఆ భారము మా మీద మోపినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అడుగుదినం మీతో కలిసి మీరు మా మీద మోపిన భారములను మోయడానికి మీ కృపను మీరు మాకు దయచేయండి. తండ్రి మా భారములన్నీ, మా చింతలన్నీ మీ మీద వేసి మీ భారములు మా మీద వేసుకున్నప్పుడు మా కార్యములను సఫలము చేస్తామని, మా భారములను తొలగిస్తామని, మా ఉద్దేశములను సఫలము చేస్తామని అయ్యా తండ్రి మాకు కావలసినవన్నీ కూడా మీ కృపలో మాకు అనుభవిస్తారని మీరు మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మొదటగా నా రాజ్యాన్ని, నా నీతిని మీరు మొట్టమొదటిగా పెట్టండి. అప్పుడు అవన్నీ మీకు కావలసినవన్నీ కూడా అవి సమకూర్చబడతాయని దర్శనమిచ్చారు. తండ్రి ఈ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మానవుల జీవితంలో మొట్టమొదటి మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికే వారిలో ఉన్నట్టు మీరు కృప చూపించండి. బలపరచండి. మీ సాక్షులుగా మమ్మల్ని మీరు బలపరచవాడుతుంది ఆయన. మమ్మల్ని, మా కుటుంబాలను, స్థానిక సంఘానికి కృపణ స్థలం అప్పగిస్తుంది. మీ సువార్త సేవలో, మీ సంఘ పరిచయంలో నందని బలపరచవాడుతున్న అయిపోతున్నది ఆయన. మీరు ఆకలి సమీపంలోని అంత్యదినములలో ఆయన తన యొక్క సువార్త ప్రకటింపబడిన దేశాలు, పట్టణాలు, గ్రామాలు ఉండగా మీరే మార్గాలు తెరిచి మీ సంఘములలో నుంచి సువార్తలను లేవనెత్తి వారి అభిషేకించు, బలపరిచి పంపించుకొని మీ సువార్తను ప్రకటింపచేయండి. పిల్లవారి హృదయంలో మీ రక్షణ కార్యాన్ని జరిగించినారు. మీ రక్షణలోనికి, మీ వెలుగులోనికి, మీ నిత్య జీవ మార్గంలోనికి వారు నడిపించుకొని మీ సంఘాన్ని మీరు స్థాపించుకొని మీ సంఘాన్ని మీరు విస్తరింపచేయండి. మీ సంఘాన్ని సంఖ్యాపరం మీరు అభివృద్ధి చేయమని మీరు కోరుకుంటున్నారు. అలాగే తన అంత్య దినములలో సేవకులపైన, సేవకుల కుటుంబాలపై, విశ్వాసం వారి కుటుంబాలపైన దాడులు జరుగుతున్నాయి. అనేకులు ఆయన హింసలకు గురి అవుతూ ఉంటుండగా తండ్రి కృప చేత వారిని బలపరచండి, వారిని ఆదరించండి, వారిని ఓదార్చండి. వారిని కృంగిన వారిని మీరు లేవనెత్తండి. గాయపరచబడిన వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. ప్రభావ ఈ శ్రమలలో కూడా, ఈ శ్రమల కాలంలో కూడా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా వారు జీవించగలరు. మీ కృప వారికి దయచేయండి.
ఈ శ్రమలోకంలో మీ రక్షణ సువార్తల చేత పట్టుకొని నశించిపోతున్నటువంటి ఈ లోకానికి మీ రక్షణ వెలుగును నాయన వారు ప్రకటించినప్పుడు వారిని బలపరచని సువార్త సేవకులుగా మీ సువార్త సాక్షులుగా వారిని వాడుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి చూపించండి. మధ్యాహ్న కాలంలో మరొకసారి మమ్మల్ని మా కుటుంబాలను స్థానిక సంఘ పిల్లలందరినీ కృపణాస్తులకు అప్పగిస్తూ తండ్రి అనారోగ్యపోతున్నటువంటి మరి నా సువార్తలు అమ్మని కృపలో జ్ఞాపకం చేసుకునమని దేవా తనను మీరు ముట్టి పాపం చేయమని అయ్యా మీరు వారిని స్వస్థపరచుమని అలాగే విజయకుడు కూడా మీరు ముట్టి పాపం చేయమని తన జీవితంలో కూడా మీ స్వస్థత కార్యాలు జరిగించుకొని సాయమును అలాగే రక్షకుడు కాపులమును కూడా మీ కృప చేత దర్శించి వారిని ముట్టి పాపం చేయమని అలాగే మలేషియా పాపం కూడా మంచి ఆరోగ్యమైన ఆయుష్తో తను కనుగొప్పి చేసి తను బలపరించుకొని అయ్యా మీ మహిమ కోసం వాడుకోవడమని యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తుల నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.